కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశంలో చోటు చేసుకున్న పరిణామాలపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తిని మీటింగ్లో పక్కన కూర్చోబెట్టడాన్ని తాను జీర్ణించుకోలేకపోయానని ఫైర్ అయ్యారు. ఇది గాంధీ భవన్ అని, తాను పార్టీ ఫిరాయించలేదని, అభివృద్ధి కోసమే కలిసి పనిచేస్తున్నానని చెప్పిన వ్యక్తి స్పీకర్ విచారణలో అఫిడవిట్ కూడా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశానికి ఎలా ఆహ్వానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేస్తున్నావు? ఇది పార్టీ ఇంటర్నల్ మీటింగ్ అని, ఇలాంటి సమావేశాల్లో స్వేచ్ఛగా చర్చించుకునే అవకాశం ఉండాలన్నారు. కానీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వ్యక్తిని పక్కన కూర్చోబెట్టడం వల్ల అది ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కావాలా లేదా అన్న ప్రశ్నలు వేస్తున్న పరిస్థితి దారుణమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ పై పోరాటం చేసిన నాయకులు, కార్యకర్తల పరిస్థితి ఏమవుతుందని ప్రశ్నించారు. తాను నిన్నటి వరకు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అక్రమాలపై పోరాటం చేశానని తెలిపారు. అలాంటి వ్యక్తినే ఇప్పుడు మీటింగ్లో కూర్చోబెట్టారని తీవ్రంగా మండిపడ్డారు. ఇక రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న తనకు పార్టీ ఎప్పుడూ విలువ ఇచ్చిందన్నారు. ఇక తన సుదీర్ఘ రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీలోనే సాగిందని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశంలో చోటు చేసుకున్న పరిణామాలపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తిని మీటింగ్లో పక్కన కూర్చోబెట్టడాన్ని తాను జీర్ణించుకోలేకపోయానని ఫైర్ అయ్యారు. ఇది గాంధీ భవన్ అని, తాను పార్టీ ఫిరాయించలేదని, అభివృద్ధి కోసమే కలిసి పనిచేస్తున్నానని చెప్పిన వ్యక్తి స్పీకర్ విచారణలో అఫిడవిట్ కూడా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశానికి ఎలా ఆహ్వానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది పార్టీ ఇంటర్నల్ మీటింగ్ అని ఇలాంటి సమావేశాల్లో స్వేచ్ఛగా చర్చించుకునే అవకాశం ఉండాలన్నారు. కానీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వ్యక్తిని పక్కన కూర్చోబెట్టడం వల్ల అది ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కావాలా లేదా అన్న ప్రశ్నలు వేస్తున్న పరిస్థితి దారుణమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ పై పోరాటం చేసిన నాయకులు, కార్యకర్తల పరిస్థితి ఏమవుతుందని ప్రశ్నించారు. తాను నిన్నటి వరకు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అక్రమాలపై పోరాటం చేశానని తెలిపారు. అలాంటి వ్యక్తినే ఇప్పుడు మీటింగ్లో కూర్చోబెట్టారని తీవ్రంగా మండిపడ్డారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న తనకు పార్టీ ఎప్పుడూ విలువ ఇచ్చిందన్నారు. అయితే తన సుదీర్ఘ రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీలోనే సాగిందని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ బజార్లో మనం ఏం జవాబు చెప్పుకుంటామే? కాంగ్రెస్ పార్టీ బజార్లో ఏం జవాబు చెప్పుకుంటాం? అది మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నామని చెప్పట్టు నేను. ఇది నా ఒక్కడి ఆవేదన కాదు, ఇది నా ఒక్కడి ఆవేదన కాదు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో ఇవాళ లక్షలాది మంది కార్యకర్తలు దశాబ్ద కాలం 10 సంవత్సరాల కాలం పాటు ఏదైతుందో జెండా మోసి టిఆర్ఎస్ అకృత్యాలు, వాళ్ళ నిర్బంధాలు, దోపిడీకి గురై మన ప్రభుత్వం వచ్చింది, సంబరాలు చేసుకుందాం, మన హక్కు ప్రజాపాలన ప్రజలకు తీసుకెళ్దాం, కాంగ్రెస్ పార్టీ గౌరవం నిలబడిపోయేద్దాం అని తలుసుకునే సమయంలో ఏదైతుందో నిన్నటిదాకా దోపిడీ చేసి తీసుకెళ్లి మనం పక్కన పెట్టుకొని ఆయన సలహాలు, సూచనలు, ఆయన చర్చలో అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ఇట్.
నేను పిసిసి అధ్యక్షుల వారికి క్షమాపణ చెప్పినా నేను ఇంతవరకు ఏదైతుందో 4 దశాబ్దాల కాలంకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు ఏ విధమైన ఆదేశాలు ఏ విధ సూచనలు ఇచ్చేప్పటికీ ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా నేను ఆచరించుకుని వచ్చాను. కానీ కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని తగ్గించే విధంగా ఏదైతే కార్యక్రమం చేపడుతుందో నేను దాన్ని ఆమోదించలేదు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవట్లేదా ఈ రాష్ట్రంలో? ఈ రోజు జరుగుతున్న పరిణామం ఏదైతుందో దాన్ని భిన్నంగా గోచరించింది కాబట్టి నేను బయటకు కాంగ్రెస్ పార్టీ బజార్లో మనం ఏం జవాబు చెప్పుకుంటామే? కాంగ్రెస్ పార్టీ బజార్లో ఏం జవాబు చెప్పుకుంటాం? అది మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నామని చెప్పట్టు నేను ఇది నా ఒక్కడి ఆవేదన కాదు, ఇది నా ఒక్కడి ఆవేదన కాదు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో ఇవాళ లక్షలాది మంది కార్యకర్తలు దశాబ్ద కాలం 10 సంవత్సరాల కాలం పాటు ఏదైతుందో జెండా మోసి టిఆర్ఎస్ అకృత్యాలు వాళ్ళ నిర్బంధాలు దోపిడీకి గురై మన ప్రభుత్వం వచ్చింది, సంబరాలు చేసుకుందాం, మన హక్కు ప్రజాపాలన ప్రజలకు తీసుకెళ్దాం, కాంగ్రెస్ పార్టీ గౌరవం నిలబడిపోయేద్దాం అని తలుసుల సమయంలో ఏదైతుందో నిన్నటిదాకా దోపిడీ చేసి తీసుకెళ్లి మనం పక్కన పెట్టుకొని ఆయన సలహాలు సూచనలు ఆయన చర్చలు అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ఇట్. నేను పిసిసి అధ్యక్షుల వారికి క్షమాపణ చెప్పినా నేను ఇంతవరకు ఏదైతుందో 4 దశాబ్దాల కాలంకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు ఏ విధమైన ఆదేశాలు ఏ విధ సూచనలు ఇచ్చేప్పటికీ ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా నేను ఆచరించుకుని వచ్చాను.